ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా ఆయన తన వాంగ్మూలం ఇచ్చారు. 2023 నవంబర్లో శాసనసభ ఎన్నికల సమయంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నందున అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ను ట్యాప్ చేసిందని గతంలో మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసుల సూచన మేరకు జూబ్లీహిల్స్ పీఎస్లో విచారణకు ఆయన హాజరయ్యారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ టెలిగ్రాఫ్ చట్టానికి తూట్లు పొడుస్తూ తమ ఫోన్లో ట్యాప్ చేశారన్నారు. రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య అని ఆరోపించారు. రాజకీయాల్లో బీఆర్ఎస్ నేతలే దురుద్దేశంతో తమ ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ఓడిపోవటానికి ఫోన్ల ట్యాపింగే కారణమని తెలుస్తోందన్నారు. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లను కూడా ట్యాపింగ్లో ఉన్నాయి. ఇవాళ సిట్ అధికారులు చూపించిన లిస్టులో దాదాపు 650 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారిది, నాది, ఆనాడు యాక్టివ్గా ఉన్నటువంటి అనిల్ యాదవ్ గారిది, గాలి అనిల్ గారిది, వారితో పాటు చాలామంది కాంగ్రెస్ ఫోన్లు ట్యాపింగ్లో జరిగినాయని ఇవాళ వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. మాకు కూడా ఆశ్చర్యం వేసింది, అనుమానం ఉండింది. కానీ ఈ రకంగా మా ఫోన్లు ట్యాప్ చేశారంటే ఏ రకంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారో అర్థమవుతా ఉంది.